తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వొకేషనల్ విద్యార్థులు సహా ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇవాల్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సర్వం సిద్ధం చేసింది. ఇక ఈ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఇంటర్ బోర్డు తెలిపింది. వీరిలో 4,78,718 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5,02,260 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను తీసుకుని వచ్చిన వారినే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారు. పలు చోట్ల ఒక్క నిమిషం కారణంగా పలువురు విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. దీంతో వెనుతిరగాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా విద్యార్థులు వెనుతిరిగినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్ధారించే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాబట్టి పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 9,80,978 మంది విద్యార్థులు గాను మొదటి సంవత్సరం 4,78,718, మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం 5,02,260 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 1,521 సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క తరగతి గదిలో 25 మంది విద్యార్థులను కూర్చునే విధంగా చేస్తారు. ఎక్కడ మాస్ కాపింగ్ పాల్పడకుండా విద్యార్థులు అని చెప్పేసి ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు కూడా కఠినంగా నిర్ణయం తీసుకుంది. విద్యార్థి మాస్ కాపింగ్ పాలవైతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్తో పాటు యజమాన్యానికి కూడా శిక్ష ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్ మొదలు కానున్న సమయంలో తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు లెక్చరర్స్ వచ్చి వాళ్ళకు కూర్చుని మనోధైర్యాన్ని కోల్పోతూ మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఈ సెంటర్లో 144 సెక్షన్ ఇస్తుంది. అయితే పకడ్బందీ నిర్వహణ కోసం మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్ని బంద్ చేసి మూసివేయాలని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనడికి ఇక్కడ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. విద్యార్థులు కూడా మానసికంగా ఒత్తిడి కాకుండా మంచి ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి రాజ్ న్యూస్ తరపున కోరుకుంటున్నాం. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితమే ఇక్కడ విద్యార్థులంతా కూడా లోపలి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సిద్దిపేట జిల్లాకు సంబంధించి 44 పరీక్షా కేంద్రాల్లో 20,949 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి 30 పరీక్షా కేంద్రాల్లో 13,175 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 52 పరీక్షా కేంద్రాల్లో 36,153 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఒక్కరికి ఇద్దరు కంటే ఎక్కువ సంఖ్యలో గుమిగూడవద్దని చెప్పి ఇప్పటికే ప్రజలకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి పరీక్షలు అయితే ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా సర్వం సన్నద్ధం చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి పరీక్షా కేంద్రానికి సంబంధించి అధికారులు అయితే ఒక సిఎస్ అధికారి, తర్వాత ఒక డిఓ అధికారి, తర్వాత 15 మంది ఎస్సీఎస్ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఉంటారు. వీళ్ళ పర్యవేక్షణలో కూడా పరీక్షలు సజావుగా సాగేందుకు, చాలా ప్రశాంతంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కళాశాల యజమానులు ఎవరైనా విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరికి హాల్ టికెట్లు అయితే ఇవ్వాల్సిందే, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. హాల్ టికెట్లు ఇవ్వని ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్ల పైన ప్రధానోపాధ్యాయుని సంతకం లేకున్నా కానీ అలో చేయాల్సిందిగా అధికారులు ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రభుత్వము అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో
ఇక్కడ ఏర్పాటైతే చేసి పూర్తి స్థాయిలో ఏర్పాటైతే చేశారు. విద్యార్థులు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అటు మంచినీటి సౌకర్యం కానీ, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ, తర్వాత హాల్లో అన్ని రకాల సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళకు సూచిక బోర్డులు కూడా, విద్యార్థులకు హాల్ టికెట్లకు సంబంధించి సూచిక బోర్డులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు స్పష్టంగా కనిపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి సెంటర్ వద్ద ఒక ఉమెన్ పీసీ, తర్వాత ఒక పీసీ, అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు ఒక ఏఎస్ఐ అధికారి, ఎస్ఐ అధికారి తిరుగుతూ ఉంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలంతా కూడా సజావుగా, నిర్మానుష్యంగా, తర్వాత ప్రశాంతంగా జరిగేందుకైతే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను లోనికి రానివ్వని నిబంధన కారణంగా విద్యార్థులు 7 నుంచి 8 గంటల లోపే అందరు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకైతే చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే విద్యార్థులంతా కూడా లోపలికి వెళ్ళి పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఈ రోజు నుంచి మార్చి 16 వరకు ఈ పరీక్షలు పూర్తి స్థాయిలో జరగనున్నాయి. మొత్తానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించబోమని అధికారులు తెలుపుతున్నారు. ఇక మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి ఇంటర్ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 15,530 మంది విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరు కానున్నారు. 23 సెంటర్లలో కూడా ఈ పరీక్షల నిర్వహణ కూడా 23 సెంటర్లను కూడా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే 8,000 పైచీలకు మంది మొదటి సంవత్సరం, అదేవిధంగా కూడా 7,140 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక మొత్తం కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 500 మంది, 520 మంది న్యూజిలేటర్లను కూడా సిబ్బందిని కూడా ఎన్నికల ఏదైతే పరీక్షల నిర్వహణ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా ఏదైతే ప్రత్యేకంగా కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే 2 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు 4 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసిండ్రు. దాదాపు 25 మంది స్పెషల్ అధికారులు అంటే చీఫ్ ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా టోటల్గా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పరీక్షల నిర్వహణ కోసం కూడా అధికారులు అయితే ఇప్పటికే కూడా పూర్తి ఏర్పాట్లు చేసినాయి. ఇటు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 23 సెంటర్లను కూడా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. 23 సెంటర్లలో దాదాపు 11,000 పైచీలకు కూడా విద్యార్థులు ఎగ్జామ్లకు ఏదైతే పరీక్షలకు హాజరు కానున్నారు. ముఖ్యంగా కూడా 5,420 మంది మొదటి సంవత్సరం, అదేవిధంగా కూడా 5,008 మంది విద్యార్థులు రెండవ సంవత్సరానికి ఏదైతే పరీక్షలు అయితే రాయనున్నటువంటి పరిస్థితిగా ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే పరీక్షల సెంటర్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా 144 సెక్షన్ కూడా ఆ పరిధిలో, ఆ ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే విద్యార్థులను కూడా ఇప్పుడిప్పుడే తనిఖీలు చేసి కూడా ఏదైతే సెంటర్లకి అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా సెల్ ఫోన్లను కూడా అనుమతించడం లేదు. విద్యార్థులు ఖచ్చితంగా అరగంట ముందే రావాలనేటువంటి నిబంధన ఉన్నది. అదేవిధంగా కూడా ఎవరైతే 1 నిమిషం ఆలస్యం వచ్చినా కూడా సెంటర్లకి పరీక్షలకు అనుమతించేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏర్పాట్ల విషయంలో కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినాం. పరీక్షలు సజావుగా నిర్వహించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినాం అయితే విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితికి. ముఖ్యంగా కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పరీక్షల నిర్వహణ కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినాము. ఒకవేళ ఎక్కడ కూడా మాస్ కాపీ కావచ్చు జరగడానికి కూడా ఆస్కారం లేకుండా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినాము. పరీక్ష కేంద్రాలలో కూడా ఏదైతే పేపర్లను సీల్ తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాటి పర్యవేక్షణ కోసం కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా విద్యాశాఖ అధికారులు జరుపుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఇన్విజిలేటర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, విద్యార్థులకు సహకరించి మాస్ కాపింగ్ కావచ్చు, అదేవిధంగా కాపీ కొట్టడానికి సహకరిస్తే ఇలా ఖచ్చితంగా వాళ్ళందరిపై కూడా ఏదైతే శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే కూడా ఎవరైతే సిబ్బంది పరీక్షల నిర్వహణ కోసం ఉన్నటువంటి సిబ్బంది కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 జిల్లాలు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి 28 నుంచి కూడా మార్చి 9వ తేదీ వరకు కూడా ఏదైతే ఈ పరీక్షలు అయితే జరిగే అవకాశం ఉన్నది. ఇక మొత్తం కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇటు మరుగుదొడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా కూడా విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసినాం అని కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేటు కాలేజీల ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. ఇంటర్ పరీక్షల వేళ ఓ విద్యార్థినిని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేసింది. ఫీజులు కట్టని కారణంగా హాల్ టికెట్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థి కాలేజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజులను కారణంగా చూపి హాల్ టికెట్లు ఆపుకోవద్దని అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నా ప్రైవేటు కాలేజీలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. కొత్తగూడెంలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థి ఫీజు కట్టలేదని చివరి నిమిషం వరకు హాల్ టికెట్ను ఆపారు. దీంతో విద్యార్థి ఎగ్జామ్ రాయలేకపోయారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో కొద్దిసేపటి క్రితమే ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా అధికారులు అయితే ఏ ఒక్క కాలేజ్ యాజమాన్యాలు అంటే ఫీజులు కట్టకపోతే మాత్రం హాల్ టికెట్లు ఇష్యూ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనేక మార్లు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగూడెంలో తీసుకుంటే కొత్తగూడెం సింగరేణి కాలేజ్ స్కూల్ దగ్గర మాత్రం ఒక అమ్మాయికి హాల్ టికెట్ అంటే ఫీజు కట్టని కారణంగా చాలా లేటుగా ఇచ్చారని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అమ్మాయి పరీక్షకు అయితే హాజరు కాలేకపోయింది. అసలు ఏం జరిగింది మొత్తం విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అంటే మీ పాప ఏ చదువుతుంది, ఏ కాలేజీలో, ఏమైంది? మాకైతే తెలియదండి, అమ్మాయి తెలుసు, మాకైతే తెలియదు. హాల్ టికెట్ ఇప్పుడు కొద్దిగా అర్ధ గంట తర్వాత చెప్పారు, ఇస్తానని చెప్పారు. ఆ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇదే పరిస్థితి మాది. అదేవిధంగా ఇక్కడ అమ్మాయి కూడా ఉంది. అమ్మాయిని అడుగుదాం, అసలు అమ్మాయి ఏ సంవత్సరం చదువుతుంది, ఎక్కడ అంటే ఎందుకు హాల్ టికెట్ ఇవ్వాలి? అమ్మ చెప్పు, ఏ ఇయర్ నువ్వు చదువుతుంది? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో ఏంటి సబ్జెక్ట్? ఎంపీహెచ్డబ్ల్యూ. ఎందుకు మీకు హాల్ టికెట్ ఎందుకు లేట్ అయింది? మనీ కడితేనే హాల్ టికెట్ ఇస్తారని చెప్పారు. నిన్న నేను బాగా రిక్వెస్ట్ చేశా, సార్ తర్వాత అయినా కట్టుకుంటా కానీ హాల్ టికెట్ ఇవ్వనంటే ఇవ్వమని చెప్పేశారు. మార్నింగ్ నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయా. అయితే 8:30 కాల్ చేసి హాల్ టికెట్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు కాల్ చేస్తే మాది లోకల్, చాలా దూరం. ఎట్టో ఒకటి చేసి తొందర వస్తే లేట్ అయింది. కాలేజా మనం చదివేది? ప్రతిభా కాలేజ్. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు అంటే ఏదైతే హాల్ టికెట్ అంటే పరీక్షల ఫీజులు అంటే ఏదైతే స్కూల్ ఫీజులు కట్టలేదని ఏదైతే ఫీజులు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఆపడంతో ఒక విద్యార్థి యొక్క భవిష్యత్ అయితే అంటే ఇప్పుడు కొంచెం ఒక అగాధంలో పడినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అధికారులు ఇప్పటివరకు చెప్తున్నటువంటి ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇష్యూ చేయని కాలేజీలపై అంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితులలో ఇప్పుడు మరి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.